స్పెషల్ స్టార్ టుడే కాజల్ అగర్వాల్. ఒకప్పుడు తెలుగులోని బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్ హీరోయిన్‌గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్ అగర్వాల్ గారు. పెళ్ళైన తర్వాత కెరియర్ ముగింపుకు వచ్చినట్లే అని అనుకున్న వాళ్ళ నోరు ముయించేలా మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతుంది. అండ్ ఈ ఏడాది కాజల్ అగర్వాల్‌కి ఒక రకంగా స్పెషల్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే జూన్ 19న 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అండ్ 2020లోని పెళ్ళైన తర్వాత 'భగవంత్ కేసరి'లోని బాలకృష్ణ గారితోటి కలిసి నటించింది. 'ఆచార్యలోని' చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా మొదట్లోనే ఆ క్యారెక్టర్‌ని స్క్రిప్ట్‌లో నుంచి తీసేశారు డైరెక్టర్. అండ్ తర్వాత హీరోయిన్ కింద లేడీ ఓరియెంటెడ్ జోనర్ సినిమాలు ట్రై చేసి 'సత్యభామతోటి' ఒక మంచి రిజల్ట్‌ని అందుకోలేకపోయింది. అండ్ 'సల్మాన్ ఖాన్' తోటి 'సికిందర్' సినిమా చేసి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇటువంటి టైంలోని కాజల్‌కి ఒక అద్భుతమైన అవకాశం అయితే వచ్చింది. మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' సినిమాలోని పార్వతీదేవిగా నటిస్తుంది. కాజల్‌కి ఇదే ఫస్ట్ టైం పౌరాణిక పాత్ర అని చెప్పాలి. అండ్ కాజల్ అగర్వాల్ గారు 'కన్నప్పలో' పార్వతీదేవి కింద నటించి అండ్ ఆ గెటప్ చూసిన తర్వాతే 'మండోదరి' పాత్రకి ఆఫర్ వచ్చింది. సాయి పల్లవి, రణ్వీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న 'రామాయణం' సినిమాలోని అలాగే యాష్ రావణాసురుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అండ్ యాష్ పక్కన మండోదరి కింద కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. మరి చూడాలి మరి కాజల్ అగర్వాల్ ఒక గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారేమో అని.